వెల్కమ్ టు మెగా9 టీవీ. పాకిస్తాన్ రాజకీయాలు ఎప్పుడూ కాశ్మీర్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. తమ దేశంలో ఎన్ని దరిద్రాలు ఉన్నా వాటిని కప్పిపుచ్చుకోవడానికి అక్కడి నాయకులు ఎంచుకునే ఏకైక అస్త్రం కాశ్మీర్. తాజాగా 3 సార్లు పాకిస్తాన్ ప్రధానిగా పనిచేసిన PMLN పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ ఒక మీటింగ్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్కు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాలి అన్నదే తన కోరిక అని ఆయన బహిరంగంగా ప్రకటించారు. పాకిస్తాన్ ప్రధాని సీటును తన తమ్ముడు షెహబాజ్ షరీఫ్కు వదిలేసిన నవాజ్ ఇప్పుడు POK పైనే కన్నువేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నవాజ్ షరీఫ్ ప్రకటన పాకిస్తాన్ అంతర్గత రాజకీయాల్లో తన పట్టును మరింత పెంచుకునే ప్రయత్నంగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. PMLN పార్టీ సాంప్రదాయకబద్ధంగా పంజాబ్ ప్రావిన్స్లో బలంగా ఉన్నప్పటికీ POKలో తమ ప్రభావాన్ని విస్తరించుకోవాలి అని ఎప్పటి నుంచో చూస్తోంది. గతంలో కూడా POK ఎన్నికల్లో PMLN కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు నవాజ్ షరీఫ్ స్వయంగా రంగంలోకి దిగితే ఆ ప్రాంతంలో పార్టీకి కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంది. POK రాజకీయాలు పాకిస్తాన్ జాతీయ రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా POKలో రాజకీయ అస్థిరత్వం, ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. 2021 ఎన్నికలలో పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ 53 స్థానాలకు గాను 32 స్థానాలను గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తరువాత అంతర్గత విభేదాలు, అవిశ్వాస తీర్మానాల కారణంగా 2023 ఏప్రిల్లో అప్పటి ప్రధాని సర్దార్ తన్వీర్ ఇలియాస్ అనర్హత వేటు పడడంతో స్వతంత్ర అభ్యర్థి చౌదరి అన్వరుల్ హక్ ప్రధాని అయ్యారు. నవంబర్ 2025లో చౌదరి అన్వరుల్ హక్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఫైసల్ ముంతాజ్ రాథోర్ను ప్రధానిగా ఎన్నుకున్నారు. ఈ రాజకీయ అనిశ్చితి POK అభివృద్ధిని అడ్డుకుంది. POKలో నిరుద్యోగిత రేటు 14% చేరింది. ఇది పాకిస్తాన్ జాతీయ సగటు కంటే ఎక్కువ. ముఖ్యంగా యువతలో నిరుద్యోగం 27% వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి నవాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. గోధుమ పిండి, కరెంటు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడంతో అక్కడి ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమాత్రం భయం లేకుండా రోడ్ల మీదకు వచ్చి భారీ ఆందోళనలు చేస్తున్నారు. పాకిస్తాన్ మిలిటరీ తమ భూములను ఆక్రమించింది అని, తమ వనరులను దోచుకుంటూ తమను కడుపు మార్చుతోందని POK ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ అసంతృప్తిని చల్లార్చి అక్కడి తమ పార్టీ పట్టు నిలుపుకునేందుకు నవాజ్ షరీఫ్ ఈ ప్రధాని సెంటిమెంట్ను తెరపైకి తీసుకువచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ అంతర్గత రాజకీయాలు కూడా నవాజ్ షరీఫ్కు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఒక పక్క ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నా ఆయన పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. ఇంకో పక్క దేశ ప్రధానిగా తన తమ్ముడు ఉండడంతో నవాజ్ షరీఫ్కు దేశ రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత దక్కడం లేదన్న వాదన ఉంది. ఈ అభద్రతా భావంతోనే ఆయన నేరుగా POK పగ్గాలు చేపట్టాలని ఆశపడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే సొంత దేశాన్ని బాగు చేయలేని వ్యక్తి అక్రమంగా ఆక్రమించుకున్న భూభాగాన్ని ఎలా పాలిస్తాడు అని స్వయంగా పాకిస్తానీయులే ఆయన వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తున్నారు. నవాజ్ షరీఫ్ ఎన్ని పగటికలలు కన్నా వాస్తవం మాత్రం మరొకటి ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, అది మన భూభాగమని ఇండియా అంతర్జాతీయ వేదికలపై ఎప్పుడో తేల్చి చెప్పేసింది. 1994లో భారత్ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం ప్రకారం పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న ఈ ప్రాంతం భారతదేశానికే చెందుతుంది. దీనిపై భారతదేశానికే పూర్తి సార్వభౌమ హక్కులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు పునరుద్ఘాటించింది. భారత విదేశాంగ శాఖ సైతం POKపై పాకిస్తాన్ చేసే ఏ రాజకీయ వ్యాఖ్యలు లేదా అక్కడ జరిగే ఎన్నికలు భారత సార్వభౌమాధికారాన్ని ప్రభావితం చేయలేవని స్పష్టం చేసింది. సమయం వచ్చినప్పుడు POKను ఇండియాలో కలుపుకోవడానికి వెనుకాడబోమని మన కేంద్ర మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులు పదే పదే పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో POK ప్రధాని సీటుపై ఆశపడడం అంటే మండుతున్న అగ్నిపర్వతం మీద
కూర్చోవాలి అనుకోవడమే. పీఓకేలో ఎన్నికల ప్రక్రియ 3 దశల్లో జరగబోతోంది. జూలై 27న మీర్పూర్ డివిజన్లో, ఆ తరువాత ముజఫరాబాద్, పూంచ్ డివిజన్లలో ఆగస్టు 10వ తేదీలోపు పోలింగ్ పూర్తవుతుంది. ఈ ఎన్నికలలో పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ వంటి ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. గత 2021 ఎన్నికలలో పాకిస్తాన్ తెహ్రీక్ ఏక్ ఇన్సాఫ్ పార్టీ విజయం సాధించినప్పటికీ ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో వారి ప్రభుత్వం పడిపోయింది. నవాజ్ షరీఫ్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే భారత పార్లమెంట్ తీర్మానం ప్రకారం పీఓకేలో జరిగే ఏ ఎన్నికల ప్రక్రియ అయినా అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలేవి భారతదేశం చెబుతోంది. ఈ ప్రాంతంపై పాకిస్తాన్కు ఎటువంటి చట్టపరమైన అధికారం లేదు అనేది భారత్ వాదన. మొత్తానికి నవాజ్ షరీఫ్ పీఓకే ప్రధాని కావాలి అన్న ప్రకటన పాకిస్తాన్ రాజకీయాల్లోనే కాదు, భారత్లోనూ పెద్ద దుమారం రేపుతోంది. జూలై 27 నుంచి ఆగస్టు 10 వరకు జరిగే ఎన్నికల ఫలితాలు పీఓకే భవిష్యత్తును ఎలా మారుస్తాయో చూడాలి. అయితే భారత్ తన వాదనను బలంగా వినిపిస్తూనే ఉంది. నిజానికి పాకిస్తాన్ నాయకులు ఇలాంటి కశ్మీర్ సెంటిమెంట్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాని IMF అప్పుల నుంచి తమ దేశాన్ని ఎలా గట్టెక్కించాలో ఆలోచిస్తే మంచిది. లేదంటే పీఓకే ప్రజల తిరుగుబాటుతో పాకిస్తాన్కు రాబోయే రోజుల్లో కోలుకోలేని దెబ్బ పడడం ఖాయం.